ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బాయ్ ఏంటబ్బాయ్ ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నావు, ఏమైంది? కడుపు నొప్పిగా ఉందండి. కడుపులో నొప్పా? గుణమా 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 ఎక్కడున్నావు? తొందరగా రా. ఏమైంది నాన్న? నానా, మీ నాన్నకి కడుపులో నొప్పి వచ్చిందంట. నానా ఏమైంది నానా? ఏమైంది నాన్న? త్వరగా హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్కి ఎందుకులేరా? ఎందుకంటావేంటి నాన్న? ఒకసారి చూపించుకుంటే తప్పే ఉంది. అసలు కడుపు నొప్పి ఎందుకు వచ్చిందో తెలుస్తుంది కదా. పదండి నాన్న. కడుపు నొప్పి ఎందుకొచ్చిందంటే వద్దు వద్దు అంటున్నా, కడుపులో ఏది పడితే అది తింటే రాకుండా ఉంటుందా? అమ్మా మీరు పదండి నాన్న. ఏమైంది ఇక్కడ? ఏం లేదమ్మా, మీ బావగారికి కడుపు నొప్పి అంటమ్మా. సీను, సీను, ఏమైంది సీను? కడుపు నొప్పి వచ్చిందా? ఎందుకు వచ్చింది సీను? సీను, ఇప్పుడు ఎలా ఉంది సీను? ఏమైంది సీను? సీను, ఏమైంది చెప్పు సీను. ఏమైంది సీను? సీను, ఏమైంది చెప్పు సీను. ఉసే ఉసే ఉసే, నీ అరుపులకి కడుపు నొప్పి కాదే, గుండె నొప్పి వచ్చేలా ఉంది ఆయనకి. కౌంటరు ఎవరైనా వేస్తారు, కానీ నొప్పి భరించే వాళ్ళకే తెలుసు ఆ బాధ ఏంటో. అమ్మాయి, ఆ అబ్బాయికి కడుపు నొప్పి వస్తే నీకు వచ్చినంత బాధపడిపోతున్నాంట అమ్మాయి. నేనంటే అంత అభిమానం సుచీకి. అవును, సీనుకి కడుపులో నొప్పి వస్తే నాకు వచ్చినట్టే. సీను కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నా గుండెల్లో గుణపం గుచ్చినట్టే. పోయమ్మో. ఫారెన్ నుంచి అనవసరంగా తీసుకొచ్చా దీన్ని. ఏదో సంత. సరే సరే, అయితే నేను జీలకర్ర రసంలో మజ్జిగ కలిపి తీసుకొస్తాను. ఏం అవసరం లేదు. నీ సొంత వైద్యాలు, నువ్వు వండిన వంటల వల్లే ఇంట్లో అందరికీ అనారోగ్యం. మామయ్య, అదేంటమ్మా అంత పెద్ద జలకిచ్చారు? ఏం లేదులేండి. తినండి తినండి. మమ్మల్ని తినమంటున్నారు, మీరు తినరా? అంటే ఈ పూటకి ఫాస్టింగ్ చేద్దామని మేం ఫిక్స్ అయ్యామన్నయ్య. అదేంటమ్మా, మీరు అసలు ఆకలికే ఉండలేరు కదా.
మీరు ఫాస్టింగ్ ఏంటి? మా మమ్మీ వండి తినడం కంటే ఇదే బెటర్. వంట చేస్తాను అని కిచెన్ లోకి వెళ్ళారు. కానీ మసాలా వాసన రావట్లేదు, పోపు వేసిన సౌండ్ రావట్లేదు. అదే కదా మీ అందరి డౌట్. ఆ, దట్ ఈస్ సుచిత్ర. అబ్బాయ్, నువ్వేమో సుచిత్ర వంట బాగా చేస్తుందన్నావు. వాళ్ళమ్మ వంట చేస్తుందంటే పిల్లలేమో ఏకంగా ఫాస్టింగ్ అంటున్నారు. నాకేదో డౌట్ కొట్టేస్తుంది అబ్బాయ్. నాకు కూడా. ఆ? Dear family members, all items are ready. బయటికి స్మెల్ రాకుండా ఏ వండావు సుచి? ఓపెన్ చేసి చూడు, షాక్ అయిపోతారు. ఏంటమ్మాయి, అన్ని కూరగాయలు కోసి పెట్టావు, వండలేదా? హప్. ఇంకా వండటం ఏంటి? పచ్చిగా తినాల్సిన వాటిని పచ్చిగా కోసి పెట్టాను. ఇంకొన్ని వాటిని స్టీమ్ లో ఉడకబెట్టాను. ఏయ్, మేం మనుషులు అనుకున్నావు, పశువులు అనుకున్నావే ఇవి తినడానికి? పశువులని వాటిని తక్కువ చేసి మాట్లాడుకో. ప్రకృతి ఇచ్చింది ఇచ్చినట్టుగా తినబట్టే అవి ఆరోగ్యంగా ఉన్నాయి. వాటికి కడుపు నొప్పి లేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేవు. ఉప్పేసి, కారం వేసి, ఆయిల్ వేసి, సాల్ట్ వేసి అది ఇది అంటూ నాశనం చేయబట్టే మనందరం ఇలా ఉన్నాం. వీటిని ఇలా తింటేనే హెల్దీగా ఉంటాం. చెప్పానా స్ప్రింగ్ లాంటి నరాలు, కింగుల మనుషులు అని? స్ప్రింగులు కింగులు కాదమ్మా, ఇవి తింటే పేగులు పొంగిపోయేలా ఉన్నాయి. ఇప్పుడు ఇవి తినడానికి టైం టేబుల్ ఎందుకు, ప్లేట్ ఎందుకు, ఇదిగో ఈ స్పూన్ ఎందుకు? నో వే, తినాల్సిందే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.